ఒక్కడిని చేసి 10 మంది అండి అంతేనండి. అట్టలెత్తి అవమానపరిచాడు. ఈ దేవుని చిత్తమండి. 10 మంది కలిసి ఒకడిని చంపాలనుకోవడము, 10 మంది కలిసి ఒకడి మీద పగబట్టడము, 10 మంది కలిసి ఒకటి బట్టలు విప్పి తీసి అవమానపరచడము, ఇదండి పరిశుద్ధ జీవితం. దీనికి నాకు పిలువబడింది. వాళ్ళ పాపానికి దూరంగా లేరండి, వాళ్ళ పాపంలో ఉన్నారండి, వాళ్ళ దేవుని చిత్తంలో లేరండి, వాళ్ళ స్వచిత్తంలో ఉన్నారు. ప్రియమైన దేవుడరా, తన చిత్తానుసారంగా బ్రతికినటువంటి ఆ ధనవంతుడు వేదనకరమైన జీవితం. ఎవరైతే సహోదరుల మీద ఈ విధంగా పగలు పెంచుకొని ద్వేషాలు పెంచుకొని ఏమండి సహోదరుని ఈ విధంగా ఏమండి వేదన కలిగిస్తారో, మాటల ద్వారా వేదన, చేతల ద్వారా వేదన,